ప్రార్థన చేసుకున్నాండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని పునరుద్ధాన దినం ఈ దినమందు మీ సత్యాన్ని పరిశీలించి మీ మాటలు నేర్చుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి మాకందరికీ నేర్పించమని కోరుతూ ఇప్పటి వరకు మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎన్నో హెచ్చరికలు మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరికొన్ని సంగతులు మీ గ్రంథంలో నుంచి పరిశీలించడానికి సిద్ధపడి ఉండగా వినువారందరూ గ్రహించినట్టుగా సమయోచితంగా బోధించే జ్ఞానం నాకు అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సందర్భాలను వాక్య భాగంలో నుంచి మనమంతా కూడా పరిశీలనగా నేర్చుకుందాం. ప్రాణం తీస్తున్న పేరు ప్రఖ్యాతులు. ప్రాణం తీస్తున్న పేరు ప్రఖ్యాతులు. పిల్లరా, భూమి మీద ప్రతి మనిషికి కూడా పేరు సంపాదించుకోవాలనే ఆశ ఎక్కువగా ఉండటాన్ని లోకంలో మనం చూస్తూ ఉంటాం. సమాజాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న జీవిత కాలంలో తన బ్రతుకు కాలమంతా కూడా ఎలా జీవించాలనుకుంటున్నాడు మనిషి, ఏ కార్యక్రమాలలో లేదా ఏ పనుల ద్వారా తన బ్రతుకును చాలించాలి అని అనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కువ శాతం మంది వారి అభిప్రాయాల్లో, ఆలోచనల్లో ఏమి కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అందరిలాగా బ్రతికేయటం కాదురా, మనకంటూ ఒక గుర్తింపు కావాలి. మనం పోయాక కూడా మన పేరు 10 మంది చెప్పుకోవాలి. మన పేరు చరిత్రలో లిఖించబడాలి. మన గురించి జ్ఞాపకంగా మనుషులంతా పెట్టుకోవాలి, తరతరాలు చెప్పుకోవాలి అనే ఆశతో, ఆలోచనతో భూమి మీద మనుషులంతా కూడా ప్రియమైన దేవుని వారలారా ఈ పేరు కోసం, ఈ కీర్తి కోసం, గొప్పతనం కోసం, పరువని, ప్రతిష్టలని, నేను ప్రత్యేకించబడిన వాడనని, నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని భావించి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటాన్ని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల నిజంగా మనిషి ఆలోచనలు సరైనయేనా? మనిషి తన బ్రతుకులో తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సరైనవేనా? సరైన దారిలో, మార్గంలో ఉన్నవేనా? లేదా ఎక్కడైనా క్రమం తప్పిపోయి అక్రమ మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడా? దీన్ని వివేచించేవాళ్ళు ఎవరు? దీన్ని పరిశోధించేవారు ఎవరు? సరిచేయటానికి ప్రయత్నించగలిగిన వారు ఎవరు? ఆలోచించండి ఒకసారి. ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. వాళ్ళు తినటానికి, ఉండటానికి, బ్రతకటానికి అవసరమైన వాటిని గురించి ఏర్పాటు చేయటం మీద తర్జన వర్జన పడుతున్నారు తప్ప పుట్టుక వెనక సంకల్పాన్ని గురించి, దేవుని సంకల్పాన్ని గురించి కానీ, ప్రతి మనిషి ఎలాగ బ్రతికి మరణించాలి అనే విషయాల మీద కానీ దృష్టి పెట్టే అంత సమయం ఈ రోజున ప్రభుత్వాలకు కానీ, అధికారులకు కానీ లేదండి. ఒక పరుగు పందెంలో లాగా, లేదా ఒక ప్రవాహంలో లాగా పుట్టుకుపోతూ ఉన్నాం కదండి మనుషులైన వారందరూ కూడా. ఆలోచించండి ఒకసారి. వేగంగా ఒక ప్రవాహంలో ఎలాగైతే నదిలోను, వరదలోను అలా కొట్టుకొని తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటామో, ఈ జీవితం అని ఈ ప్రవాహంలో కూడా సాగరం అని అంటారు కదండి, సాగరము సంసారంతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు లోకంలో.
ఈ ప్రవాహంలో కూడా అలాగ కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు, ఎవరి నిమిత్తం ఈ లోకంలో బ్రతకాలో, ఏది సాధించి తన ప్రాణాన్ని చాలించాలో, వీటి మీద సరైన అవగాహన లేకుండా మనిషి వ్యర్థముగా గడుపుకుంటూ ఉన్న తరుణంలో మనల్ని మేల్కొల్పటానికి, సన్మార్గములో నడిపించడానికి, సర్వోత్తమమైన మార్గాన్ని మనం తెలియచేయటానికి యేసు లోకంలోనికి శరీరంతో వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ మనకి ఏమిచ్చానని తండ్రితో చెప్తున్నాడని అంటే, వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను తండ్రి అని. ఏ వాక్యం ఏం చేయగలదు మనల్ని? ఈ వాక్యంతో మనకి ప్రయోజనం ఏంటి అని అంటే, సమస్త సంగతులను ఆలోచించటానికి, పరిశీలించటానికి, తెలుసుకోవటానికి ఈ వాక్యమే మూలము. ప్రియమైన దేవుని వల్ల నీ బ్రతుకు సరిచేసుకోవాలన్నా, నీ బ్రతుకు వెనుక దేవుని సంకల్పాన్ని కానీ, నీ చరిత్రను కానీ, నీ ముగింపు తర్వాత జీవితం గురించి కానీ, దేని గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకున్నా నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని పరిశీలించగలిగితే చాలు, సమస్త సంగతుల మీద నీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ప్రియమైన దేవుని వల్ల దీన్ని పరిశోధించకపోవటం చేత మనుషులందరూ కూడా తమ మార్గములను చెరిపివేసుకొని లోకములో ప్రవాహములాగా అందరినీ చూసి అందరి వల్ల కొట్టుకొని పోతూ నశించిపోతూ ఉన్నారు. ఒక వచనాన్ని మనం చదువుకున్నాం కదండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్న మాటని తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ భూమి మీదకి శరీరధారిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చారు, మనకులాగానే జన్మించారు. అలా జన్మించిన ఆయన నేను దానిని మరలా తీసుకొనున్నట్లు అని అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాటని. నా ప్రాణం నేను పెడుతున్నాను, నా ప్రాణం దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలము, దేవుడిచ్చిన ఈ జీవిత కాలము, బ్రతుకు కాలము, ఈ దేహంలో నేను జీవించడానికి దేవుడు నాకు దినాలు ఇచ్చి పంపించాడు కదా. ఈ దినాలను ముగించే కాలమే మరణకాలము, లోకాన్ని విడిచిపెట్టే కాలం కదా. ప్రాణాన్ని కోల్పోవటం, ప్రాణం పెట్టడం. అయితే యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టే విషయంలో ఒక ప్రత్యేకతను కనపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ విషయం అని అంటే, నేను ప్రాణం పెడుతున్నాను, ఊరికే పెడుతున్నానా లేదంటే నష్టపోవటానికి పెడుతున్నాను అంటే, నా ప్రాణం నేను పెట్టేది దేనికి అని అంటే తిరిగి దానిని తీసుకునేటట్లు అని. ఆలోచించండి ఒకసారి. నేను పెడుతున్న ప్రాణం అందరికీ విలువైనదే కదా, ప్రాణం అందరికీ ప్రధానమైనదే కదా, ప్రాణం అందరికీ అత్యవసరమైనది కదా. ఈ ప్రాణం గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడంటే, నేను ప్రాణం పెడుతున్నాను, కానీ ఎలా పెడుతున్నానో తెలుసా? తిరిగి తీసుకునేటట్లుగా అని అంటున్నాడు. తిరిగి తీసుకునేటట్లుగా. ఏ రోజైనా మన జీవితంలో ఈ ఆలోచన మన హృదయంలోనికి వచ్చిందంటారా చెప్పండి? అవును కదండి. ఎదుగుతున్నామని అంటే యవనంలోనికి వచ్చే వరకు బలం సంపాదించుకొని బలవంతులుగా ఉంటాం. ఇక నడిప్రాయం దగ్గర నుంచి జరుగుతున్న జీవక్రియలు ఏంటి అని అంటే, నీకు బలాన్నిచ్చే ఈ కణాలన్నీ కూడా క్రమక్రమంగా శిథిలావస్థకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది నడిప్రాయం నుంచి వృద్ధాప్యం దగ్గరికి వచ్చేసరికి. అవును కదండి. అందుకే డాక్టర్ చెప్పే భాష ఎలా ఉంటుందంటే, వయసు ఎంతండి? 40. 40 అంటే కళ్ళు కనిపించవు కదండి, ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. 40 అంటే బీపీ ప్రాబ్లం వచ్చేస్తుంది. 50 అంటే షుగర్ వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇంక మనం దాన్ని సరిచేయటానికి కానీ దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండదండి. వస్తాయి అంతే. ఇల్లు అన్నాక మరి దానికి వయసు పెరిగే కొద్దీ పగుళ్ళు వస్తాయి కదండి, అది కూలిపోతుంది కదండి, బలం కోల్పోతుంది కదండి. అలాగే నీ బ్రతుకు కాలంలో కూడా క్రమక్రమంగా నడిప్రాయం దగ్గర నుంచి ముగింపు దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నావు? శిథిలావస్థకి వెళ్ళిపోతా ఉంది ఈ దేహం. ప్రియమైన దేవుని వల్ల చనిపోయారు అని అనగానే ఎంతండి వయసు? 80 అండి. 80 అంటే బాగా బ్రతికారు కదండి, పోనీలేండి, చనిపోవాలి కదా ఎవరైనా కానీ. 20 అనండి, అయ్యో 20కి చచ్చిపోయారా, ఎంత పాపం అండి. అవును కదా ప్రియమైన దేవుని వల్ల. నీకు మరణం గురించి తెలిసిన అవగాహన, జ్ఞాపకం, జ్ఞానం ఇంతే. కానీ
యేసుక్రీస్తు మాట్లాడుతూ, నేను ప్రాణం పెడుతున్నాను కానీ ఊరికే పెట్టడం లేదు, దాన్ని కోల్పోయేటట్టుగా నేను పెట్టడం లేదు, దాన్ని మరలా తిరిగి తీసుకునేటట్లుగా నేను పెడుతున్నాను. ప్రాణం తిరిగి తీసుకునేటట్లుగా నేను ప్రాణం పెడుతున్నాను. ఇది నష్టపోవటమా లాభపడటం అంటారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. లాభం కోసమే కదండి ఏదైనా మనం పెడతాము. ఆలోచించండి ఒకసారి. ఓ స్థలం కొంటున్నారు, ఓ పొలం కొంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ కోసం కొనటానికని వెళ్ళారు. 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్నో సెంట్లు మీరు స్థలం కొన్నారు. ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ స్థలం ఖరీదు ఎంత అవ్వాలి? 10 లక్షలు లేకపోతే ₹1,00,00,000 అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరత లేదు. దాన్ని ఏమంటాం మనం? ఆ రోజుల్లో 5 లక్షలు పెట్టుకున్నామండి, ఈ రోజున దాని ఖరీదు ఎంత? ₹1,00,00,000 అయింది. ఆ రోజు 5 లక్షలు నా అవసరతకు, నా దేహానికి అవసరమైన సుఖభోగాల కోసం వినియోగించుకుంటే సరిపోయేది, కానీ నేను అలా వినియోగించుకోకుండా దీన్ని ఏం చేశాను? స్థలం మీద పెట్టుబడి పెట్టాను. దానివలన తిరిగి నాకు ప్రతిఫలం ఇది దక్కింది. ప్రాణము అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది గనక ఈ ప్రాణాన్ని తన భూమి మీద బ్రతుకు కాలంలో యేసుక్రీస్తు ఎలా పెడుతూ ఉన్నారనంటే తిరిగి తీసుకునేటట్లుగా తన ప్రాణాన్ని పెడుతున్నానని అంటున్నాడు. ఓకే, ఈ రోజున మనుషులు తమ ప్రాణాలను దేనికోసం పెడుతున్నారంటారు చెప్పండి? తిరిగి సంపాదించుకునేటట్ట, కోల్పోయేటట్లా? ఆలోచించండి ఒకసారి. మనం పోగొట్టుకోవటం తప్ప తిరిగి దాన్ని దగ్గించుకునేటట్లుగా మన ప్రాణం పెట్టడానికి ఆలోచన కలిగి లేవండి. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క మార్గాలను చెరిపివేసుకున్నామట మనకు మనమే చెరిపేసుకున్నామా? ఎలా చెరిపేసుకున్నాం? ఒక ఉదాహరణ. పూర్వకాలంలో సెల్ ఫోన్ రాకముందు ఎన్ని నంబర్లు మన మైండ్లో ఉండేవి చెప్పండి? ల్యాండ్లైన్ నంబర్తో సహా, ఎస్టీడీ కోడ్తో సహా. అవును కదండి? పలానా విజయవాడలో ఉన్న వాళ్ళ నంబరు, పలానా ఆఫీస్లో ఉన్న నంబరు, ఇంట్లో ఉన్న నంబరు 086657557 ఏదో ఉంటుంది. అవును కదండి? 0866762 ఏదో కోడ్లు. ఇవన్నీ మనసులో, బ్రెయిన్లో అలాగా ముద్రించబడిపోయి జ్ఞాపకంగా ఉండేవి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఈ రోజున ఎరైజ్ అయిపోయినాయి, అంటే చెరిపివేయబడ్డాయి. దేనివల్ల చెరిపివేయబడ్డాయి చెప్పండి? సెల్ ఫోన్ వచ్చింది కదండి. సెల్ ఫోన్లో ఏముంది? ఆ సెల్ ఫోన్లో మా ఇంట్లో వాళ్ళ నంబర్ కావాలంటే వైఫ్ లేదా భార్య, ఆ భార్య నంబరు అది చూసి కానీ చెప్పలేని జ్ఞానంలో ఉన్నాడు మనిషి ఈ రోజున. మీరు ఎవరైనా చెప్పగలరండి? మీ ఇంట్లో ఉన్న వాళ్ళ నంబర్ ఎవరైనా చెప్పగలరా? చివరికి నా సొంత నంబర్ కూడా నాకేంటో జ్ఞాపకం లేనంత చెరిపివేసుకున్నారండి మనుషులంతా ఈ ఫోన్ నంబర్స్ని, వాటి యొక్క జ్ఞాపకాలను. కారణం ఏంటంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఇది వచ్చింది కదా, అందుకని దాన్ని చెరిపివేసుకున్నాడు. ఈ రోజున మనిషి తన బ్రతుకును కూడా ఎలా మార్చేసుకున్నాడనంటే, తన పుట్టిన వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనిషి కూడా అంటే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? 9 నెలలు తల్లి గర్భంలో ఉంటేనే నా తల్లి ఎక్కడా అని పసిగుడ్డు వెతుకులాడటం మనకు తెలుసు. అవును కదండి? తరతరములు దేవునిలో నుండి ఈ లోకంలోనికి వచ్చిన నీకు నన్ను సృజించిన నా తండ్రి ఎక్కడున్నాడన్న జ్ఞాపకమే నీకు రాకుండా పోయిందని అంటే, నీ జ్ఞాపకాలన్నీ ఏం చేసేసావు నువ్వు? నీకు నువ్వే చెరిపివేసుకున్నావు. దేనివల్ల నువ్వు చెరిపివేసుకున్నావు అని అంటే, ఇదిగో ఈ లోకంలో చూస్తూ ఉన్నావు, ఈ ప్రవాహంలో కొట్టుకుపోతా ఉన్నాయి, ఈ ప్రవాహంలో ఏవేవో కనపడతా ఉన్నాయి. చూసినవన్నీ కూడా ఇదవసరం, ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి. అదిగో వాళ్ళు చూడండి ఎలాగా జీవిస్తూ ఉన్నారు అనుకుని ఎందరినో నువ్వు ఆదర్శంగా పెట్టుకుని నువ్వు కూడా ప్రవాహంలో వెళ్ళిపోతా ఉన్నావు. లోకంలోనికి యేసుక్రీస్తు రాకముందటి ఎందరో చరిత్ర అలాగే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక గురి, లక్ష్యం అనేది ఈ ప్రపంచానికి పరిచయం అయింది. ఏంటా లక్ష్యం అని అంటే, మరణం వెనక మహాజీవితాన్ని గురించిన సందర్భాలు. అందుకే ప్రభు అంటారు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు మీరు చూడండి తప్ప లోకంలో ఉన్న వారి వైపు మీరు చూడొద్దు. లోకంలో ఉన్నవారు దేనికోసం బ్రతుకుతున్నారంటే, వారికి పేరు కావాలి, వారికి ప్రతిష్టలు కావాలి, వారికి గుర్తింపు కావాలి, వారికి ఘనత కావాలి, అందరిలో ప్రత్యేకత వారికి కావాలి.
నేను చేయటం ఏంటి, నన్ను పిలవటం ఏంటి, నన్ను అనటం ఏంటి అని ఈ మాటలన్నీ ఉంటాయి కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే నేను వేరు, అందరిలో నేను ఒకడిని కాను, నాకు ఒక గొప్పతనం ఉంది, నాకు ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి, ఏం చేసి సంపాదించుకోవాలి అని వెతుకుతూ ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాడండి. పేరు తెచ్చుకోవాలని ఒకడు, ధనాన్ని సంపాదించాలని ఒకడు, కీర్తిని సంపాదించుకోవాలని ఒకడు. ఇలా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కన్న తండ్రిని మరిచి తమ సొంత ఆలోచనల చేత మరులు కొల్పబడిపోయారు, లోకంలో కలిసి జీవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోని పంపించాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఎవరికట్టండి? తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. ఎవరి మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని నియమించాడంటారు. చెప్పండి, ఎవరికి కీర్తి కలగాలట? దేవునికండి. ఎవరి వలన? మన వలన. మనము మరొకరికి కీర్తి కలిగించడానికి సృష్టించబడిన వారం. కానీ మనం ఎలా మారిపోయామనంటే, నాకు పేరు రావాలి, నాకు ఘనత రావాలి, నాకు కీర్తి రావాలి, నాకు గుర్తింపు కావాలనుకుని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వాడేసుకుంటున్నాడు, దేవుడిచ్చిన ప్రకృతిలో ఉన్న సంపదలన్నీ వాడుకుంటున్నాడు, ఆయన ఇచ్చిన దినాలను వాడుకుంటున్నాడు, దేహాన్ని వాడుకుంటున్నాడు. అన్నిటినీ తన కోసం వాడుకుని తన ప్రాణాన్ని నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయేటట్లుగా ముగించుకుంటున్నాడు. అవును కదండి. ఒక వస్తువును మనం తయారు చేసామనంటే ఆ వస్తువు వలన పేరు ఎవరికి రావాలి? ఐఫోన్ తయారు చేశారు ఎవరో? ఐఫోన్ యాపిల్ కంపెనీ. ఆయన పేరు ఎవరికైనా గుర్తుందా? యాపిల్ కంపెనీ యజమాని. అవును కదండి. ఆ యాపిల్ కంపెనీ యజమాని పేరు ఆయన జ్ఞాపకం చేసుకుంటామా, ఫోన్ని మనం కీర్తిస్తాం? చెప్పండి. నిజంగా ఈ ఫోన్ అండి, ఈ ల్యాప్టాప్ అండి, ఈ కంప్యూటర్ అండి, ఇది చాలా గొప్పదండి అని అంటామా? ఇలాంటి వస్తువుని తయారు చేసాడు, అంత గొప్పోడండి వాడు. అవును కదండి. ఇది కనిపెట్టాడండి, ఎంత గొప్పవాడండి. అంటే కనుగొన్న వ్యక్తి, కలిగించిన వ్యక్తి గొప్పవాడు అనే సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వు కూడా నువ్వు చేసిన పని విషయమై గుర్తింపు నువ్వు పొందుకోవాలని నువ్వు ఆశపడతా ఉన్నప్పుడు, అసలు నిన్ను నన్ను మనలందరినీ సృష్టించింది దేవుడు తన కోసం ఆయన సృజించుకుంటే ఆయనకి ఎక్కడ దొరుకుతుందండి కీర్తి ఈ లోకంలో? చెప్పండి. మన వల్ల ఎవరికి కీర్తి కలగాలి? యథార్థంగా దేవునికి ఘనత రావాలి, మన వలన దేవునికి మహిమ కలగాలి, మన వలన ఆయనకు పేరు రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్న కాలంలో ఆయన బోధన విని, ఆయన కార్యక్రమాలను చూసి జనులలో నుండి ఒక స్త్రీ లేసి అంటూ ఉంది కదా, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైనవి. అంటే ఇతన్ని చూసి ఎవరికి కీర్తి వచ్చిందని అంటే ఆయనను కన్న తల్లికి. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు కూడా ఏం ఆశిస్తూ ఉంటారని అంటే, ఒరే నా పరువు కాపాడరా కొంచెం అని అంటారు, నాకు పేరు వచ్చేలాగా బ్రతకరా కొంచెం, పలానా వాడు అబ్బాయి అనిపించుకునేటట్టుగా నువ్వు బ్రతుకు. అంటే ఒక తల్లిదండ్రులుగా మీరు కన్నారు కనుక మీ బిడ్డలు మీకు పేరు తేవాలని మీరు కోరుకోవటం మీకు న్యాయం అనిపిస్తే, మనలందరినీ కన్నది దేవుడైతే ఆయనకు కీర్తి కలిగేటట్లుగా మనం బ్రతకాలనుకోవటం ఇది న్యాయం కాదంటారా? చెప్పండి. 100% ఇదే. మరి ఆయనకి కీర్తి రావటం కోసం ఎవరు ఆలోచిస్తున్నారండి? చూస్తున్న మనుషులందరినీ, వాళ్ళందరి అభిప్రాయాలను మనం పరిశీలిస్తూ ఉంటే ఏదో సాధించేయాలి, ఏదో సంపాదించేయాలి, ఏదో ఘనతను ఆపాదించుకోవాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, పేరు పక్కన ఏదో ఒక ట్యాగ్ వేసుకోవాలి అని ఎలాంటి పనికి మాలిన కార్యక్రమాలకు మరి తెరతీశారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రపంచంలో ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఒక పుస్తకం తెరిచిందండి ఈ ప్రపంచం. ఏంటి ఆ పుస్తకం పేరు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.
అంటే ప్రపంచ రికార్డు, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం అన్నమాట. ఎందులో పేరుంటే ఆ గిన్నీస్ బుక్లో పేరెక్కేస్తుంది. ఇప్పుడు ఆ బుక్లో పేరు సంపాదించుకోవడం కోసం ఎలాంటి స్థితికి వెళ్ళిపోతా ఉంది ఈ ప్రపంచం, ఈ లోకం అంటే ప్రియమైన దేవుని వారలారా, ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదండి. ఒకసారి చూద్దామండి ఒక వీడియోని. ఈ రికార్డుని సంపాదించుకోవటం కోసం లోకం ఎలా కష్టపడుతుందో, ఎలా ప్రయాసపడుతుందో, ఏ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారో ఒకసారి ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము. చూశారు కదండి, గిన్నీస్ బుక్లో పేరు సంపాదించుకోవటం కోసం ఒకడేమో మైక్, విమానంలో ప్రయాణం చేస్తూ తలెళ్ళిపోయి ఆ ఫ్యాన్లో పడిపోయి చచ్చిపోయాడు. ఒకడేమో బ్రతికుండగానే సమాధి చేసేసుకున్నాడు వాడే. ఒక 2 సార్లు చేస్తే దేవుడు అవకాశం ఇచ్చాడు. 2 గంటలు ఉన్నాడు, 4 గంటలు ఉన్నాడు. వీడికి పేరు కావాలి. ఎందులో? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు కావాలట. 7 గంటలుండి పేరు సంపాదించుకుందాం అనుకుని మట్టిలో కప్పివేసుకున్నాడండి. చూశారు కదా ఫోటోని. చచ్చిపోయిన శవాన్ని అయినా బాక్స్లో పెట్టి పెడతారు. వీడు డైరెక్ట్గా మీద మట్టిని కప్పించేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనేనటండి. అంటే ఈ ఆలోచనకి వాళ్ళు కూడా అంగీకరించారా? ప్రాణం పోతుందన్న భయం లేదా? బిడ్డ ప్రాణం పోయిద్దన్న భయం ఉండాలి కదండి తల్లిదండ్రులకి. అంటే ప్రాణం కంటే కూడా ఏది ముఖ్యమని అనుకుంటున్నారు? పేరు ముఖ్యం, అవును కదండి. ఇంకొకడు జుట్టుని మన దేశానికి సంబంధించినాడట. జుట్టుని అలాగ ముడేసుకుని ఆ వైర్కి ఏలాడి తీసుకుని గాల్లో అలాగ ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడట. సంతోషంగా ఏమైనా ఉంటుందండి అది? ఇలా పట్టుకుని గుంజితేనే జుట్టు ఏం చేస్తారు చెప్పండి? గొడవ చేస్తారు కదా. అలాంటిది జుట్టంతా తీసుకెళ్ళిపోయి పైన గాల్లో ఏలాడుతూ ఇలా చేతులు పెట్టుకుని వాడు వచ్చేయటం అని అంటే, ఇంత కష్టాన్ని భరించడానికి వెనకడుగు వేయకుండా శ్రమ పడుతున్నారు. వాడెవడు 2.5 లక్షల 5 లక్షల కిలోమీటర్లట ప్రపంచాన్ని అంతా సైకిల్ మీద చుట్టురాటానికి పడుతున్నాడు 5 సంవత్సరాల కాలంలో. ఏంటండి ఈ పనులన్నీ చెప్పండి ప్రియమైన దేవుని వారు. ఎందులో పేరు సంపాదించాలట? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో. అందులో ఉంటే చచ్చిపోయిన నీ ప్రాణం తిరిగే ఉన్న ఇవ్వగలదా అది? మట్టిలో చనిపోయిన వాడేమన్నా తిరిగి మట్టిలో నుండి లేపపడగలడా? ఒకవేళ పేరు ఎక్కింది, ఆలోచించండి. వాడు మరలా ఏమన్నా లేపపడగలడా? లేదండి. మనుషులు తమ ప్రాణాలను పెట్టడానికి కూడా వెనకడుగు వేయకుండా ఇంత కష్టాన్ని భరించడానికి, ఏమండి 10 మంది లిస్టే ఉంది ఇందులో. 10 మంది ఉన్నారనుకుంటున్నారా? హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి ఒకడు, సముద్రంలో చుట్టి రావాలని ఇంకొకడు, ఎవడికి ఏది తోస్తే ఆ పని చేయటానికి వెళ్ళిపోతున్నారు. ఏమైపోతున్నారో ఎవరి లెక్కల్లో కూడా లేరండి. తెలుసా ప్రియమైన దేవుని వారలారా? ఒకవేళ ఎవడైనా గుర్తింపు పొందితే ప్రపంచం అంతట్లో ఆడొక్కడి పేరు టీవీలో వస్తుంది. ప్రయత్నించిన వాడి పేరేది ఎవరికి తెలియదండి. ఈ ప్రయత్నాలలోనే ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి. వీళ్ళ బలైపోవటానికి వీళ్ళని ఆవహించిన ఆ తంత్రం ఏది లేదా అపవాది ఊరేది అని అంటే దాని పేరే పేరు తెచ్చుకోవాలి. ఇది ఈనాటిది కాదండి. ఈనాటి కాలానికి సంబంధించిన ఆలోచన కాదు ఇది. ఒకనాడు ప్రారంభ కాలంలో, నోవహు కాలంలో భయంకరమైన ప్రవాహము, జల ప్రవాహము చేత పర్వతములు సైతం మునిగిపోయేంత భయంకరమైన ప్రళయాన్ని దేవుడు ఈ భూమి మీదకి రప్పించాడు. నోవహు కుటుంబం తప్ప ఏ ఒక్కడు ఈ భూమి మీద నిలవలేదండి. జల సమాధి అయిపోయారు. ఆలోచించండి ఒకసారి. ఆకాశపు తూములు విప్పి ప్రవాహ జలమును దేవుడు కురిపించాడు. ఒక 2-3 రోజులు ఇప్పుడు కురుస్తున్న ఈ గత సంవత్సరాలు కురిసిన వర్షాలకి వణుకొచ్చేసింది మనకి. మరి అలాంటిది మరి ఆకాశంలో ఉన్న తూములు విప్పి అంతరిక్షంలో ఉన్న ఆ ప్రవాహాన్ని అంతటిని కూడా దేవుడు భూమి మీద కుమ్మరించేశాడు. పర్వతాలు మునిగిపోయాయి అనంటే ఎలాంటి వణుకు రావాలి, ఎలాంటి భయం రావాలంటారు చెప్పండి? ఆ ప్రళయం నుంచి తప్పించుకున్న నోవహుకు, అతని కుటుంబానికి, అతని సంతానంలో నుండి
జనులు విస్తరించిన తర్వాత ఒక జాతి బయలుదేరారు. వాళ్ళేం ఆలోచించారు, ఏ కార్యక్రమం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు? దేవునికి లోబడి దేవునికి భయపడాలని కదా ఆయన శిక్షించాడు. అవునికి కొడతారు కదండి పిల్లల్ని. ఎందుకు కొడతారు? వాడు చెయ్యొద్దన్న పని చెయ్యకుండా ఉండటానికి, వాడిని దారిలో తీసుకురావడానికి కొడతాం. అవును కదా. మనుషులు కూడా త్రోవ తప్పిపోయారు కనుక భయపడి, దేవునికి భయపడి జాగ్రత్తగా బ్రతుకుతారనుకునే దేవుడు ఒక నీతిమంతుడైన నోవహుని బ్రతికించి భూమి మీదకి పంపితే, ఇన్ని సంగతులు తెలుసుకొని ప్రారంభం నుండి జ్ఞాపకంలో ఉంచుకొని దేవునికి భయపడవలసిన నరుడు మరలా దేవునికి విరోధంగా ఎలా మారిపోయాడనంటే, ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో చదువుకుందాం చూడండి. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనము భూమి మీద అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును అంటూ శిఖరము గల గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండి అని మాటలాడుకొనగా అంటున్నాడు. ఏం సంపాదించుకుంటారటండి? పేరు. ఏం కట్టి? పట్టణం. ఆకాశమునంటూ ఒక పట్టణమును కట్టి దానికి గోపురాన్ని నిర్మించి దాని ద్వారా ఏం సంపాదించుకోవాలట? పేరును సంపాదించుకోవాలి. నేను వెళ్ళిపోయినా పర్లా, నా పేరు అక్కడ ఉంటే చాలు. అవును కదండి. ఆ పేరు కోసమే కదండి ఈ రోజున ప్రపంచంలో గొప్ప గొప్ప నిర్మాణాలు మనం చూస్తూ ఉంటే వాళ్ళ పేర్ల మీద కట్టబడి కనపడతా ఉంటాయి. నీ పేరుంది, నువ్వెక్కడున్నావు? నీ పేరు భూమి మీద కనపడుతుంది, నువ్వెక్కడ కనపడటం లేదే. నువ్వు ఇంపార్టెంటా, నీ పేరు ఇంపార్టెంటా? చెప్పడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ పేరు కోసం ప్రాణాలు ఇవ్వటానికి నువ్వు వెనకడిగేయటం లేదు కదా. అయితే ఈ భూమి మీద నీ ప్రాణాన్ని తిరిగి సంపాదించుకునే ఒక గొప్ప అవకాశము ప్రభువైన యేసు ఈ భూమి మీద నీ కొరకు సిద్ధపరిచాడు. ఎలాగో తెలుసా? నువ్వు ప్రాణం ఎలాగో పెట్టడానికి సిద్ధపడుతున్నావు కదా, ఆయన కొరకు నువ్వు పెట్టగలిగితే నీ పేరు మరొక చోట వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడగలిగితే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎందులో? నిత్యరాజ్యము, పరలోకము, దేవునితో నిరంతరము ఉండే శాశ్వత కాలం నివసించే, నీవు నివసించే. నీ పేరు కనపడటం కాదు, నీవుంటావు అందులో. అవును కదా ప్రియమైన దేవుని వారులారా. ఏంటా పుస్తకం అని అంటే అదే జీవ గ్రంథం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. అందులో ఎవరి పేరు వ్రాయబడి ఉంటుందో వారికి ఆ శాశ్వత లోకం. అందులో వ్రాయబడాలని అంటే నీ ప్రాణాన్ని దేవుని కొరకు నువ్వు పెట్టగలగాలి భూమి మీద. ఈరోజు నీ పేరు భూమి మీద అశాశ్వతమైన ఒక పుస్తకంలో వ్రాయబడాలనుకుని ఉచితంగా పెట్టేస్తున్నావు కదా నీ ప్రాణాన్ని. దానివల్ల ఏం దక్కుతుంది నీకు? నీకు దక్కే ఘనత ఏంటి? నీకు దక్కుతున్న ప్రయోజనం ఏంటి? లాభం ఏంటి? అనుకుదా ప్రియమైన దేవుని వాళ్ళారా. పేరు కావాలి, పేరు కావాలి, పేరు కావాలనుకుని అనేకులు అనేక రకాలైన ఆలోచనలతో తప్పించిపోతూ ఉంటారు. ఈ ఆశను కనిపెట్టిన అపవాది ఎన్నో ఉరులు, ఎన్నో ఉచ్చులు మనుషుల మధ్య అది బిగించేసి, ఒక ఎలుకను పట్టుకోవటానికి మనం పెడతాం కదండి బోను, పక్షులు పట్టుకోవటానికి వల, పాములు పట్టుకోవటానికి వల. అవును కదా. అది తెలియకుండానే అందులోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది? వల దాన్ని బంధించేస్తుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏం ఆశించి వచ్చేస్తాయి పక్షులని అంటే దానికి ఇష్టమైన గింజలేస్తారు. చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు రాగానే మనం అనుకుంటాము కాకి ముందే తెలుసు చుట్టాలు వస్తారని, అందుకే ఇంటి ముందుకు వచ్చి ఏం చేస్తుంది? కావు 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 అని కేకలేస్తూ ఉంటుందట. అంటే చుట్టాలు వస్తున్నారని. అవును కదండి. కాకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీరు పెంచుకునే కోడికి మాత్రం ముందే తెలిసి ఉంటుంది.
ఎందుకు? ఈడెవడో వస్తున్నాడు రా నాయన, ఇప్పుడు నన్ను వేసేస్తాడేమో నా యజమాని. అవును కదండి, నన్ను కోసేస్తాడేమో. దాన్ని కొయ్యటానికి ఊరినే వెళ్ళాం. లోపల నుంచి 4 బియ్యం గింజలు తీసుకొచ్చి చాలా ప్రేమగా దాన్ని దా అని పిలుస్తూ అలాగే గింజలు చూపిస్తే, నువ్వు పెట్టే ప్రేమతో పెడుతున్నావు అనుకుని పాపం మోసపోయి వచ్చి అది గింజల దగ్గరికి వస్తాయి. నువ్వేం చేస్తావు? వెనక నుండి అలాగ పట్టుకొని పేక్ కోసేస్తావు. ఆ పేక్ కూడా ఎలా కోస్తారండి? కాళ్ళు 2 ఇలాగ పట్టుకొని కాలు కింద వేసి తొక్కిపెట్టి మెడకాయ తీసుకొని ఇలా కోసేస్తారు. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళ, ప్రాణం అది నీ కొరకు ప్రాణం పెడుతుంది. అలా ప్రాణం పెట్టిన తర్వాత కోసానన్న బాధ నీకుండదు. దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నప్పుడు ఏమాత్రం నువ్వు బాధపడవు. ఎందుకనంటే ఇది నా కొరకే, నా కొరకు బలైపోవటానికి దేవుడిచ్చాడు. దీని ఆహారంగా నేను భుజించి సంతృప్తి చెందడానికి దేవుడిచ్చాడు కనుక నేను ఇది జీవహింస చేస్తున్నానన్న భావన నీలో ఉండదు. అది నీ కొరకు అన్నది నీకు బాగా అర్థమయ్యి దాన్ని అలాగే నువ్వు చేస్తున్నావు కదా. మరి మనం ఎవరి కొరకు? మనల్ని ఎవరి కొరకు దేవుడు చేశాడు? మనం ఎవరి కొరకు బలైపోవాలని దేవుడు సృజించుకున్నాడు? నీ కొరకు ప్రకృతిలో ఉన్నవన్నీ ఎలా బలైపోతా ఉన్నాయో, సంతోషంతో ప్రాణాన్ని ఇచ్చేస్తా ఉన్నాయో, నువ్వు కూడా నీ కన్న తండ్రికి ప్రాణం అర్పించడం కొరకే ఈ లోకంలో ఆయన సృజించుకున్నాడు. అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? నువ్వు అలా ప్రాణం పెట్టేస్తే నష్టపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు. లేదు, నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన ప్రతిఫలం పరలోకంలో సిద్ధపరిచాడు. రెట్టింపు ప్రతిఫలాన్ని సిద్ధపరిచాడు. వీటన్నింటికంటే అతి విలువైన మహాలోకంలో నీకు ప్రవేశాన్ని ఇచ్చాడు. యుగ యుగములో దేవునితో సుఖంగా జీవించే, నెమ్మదిగా జీవించే ఒక వాస్తవమైన లోకాన్ని నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మరి ఆయన కొరకు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవిత కాలాన్ని వినియోగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళనీయకుండా, తనకు దక్కని ఆ నిత్యలోకాన్ని ఇంకెవ్వరిని వెళ్ళనీయకుండా చేయటానికి బయలుదేరిపోయాడు అపవాది. వాడు పన్నిన వలలు, వాడు పెట్టిన ఊరులు, బోనులే ఇవన్నీ ప్రియమైన దేవుని వాళ్ళ అనేక ఆశలు కల్పించి మనుషుల మధ్యలో పేరు కోసం ఒకడు, ధనం కోసం ఒకడు, ఘనత కోసం ఒకడు, అవన్నీ ఏం చేసుకుంటాడో తెలియదు. అవును కదండి? అవి సంపాదించుకునే వరకు ఒక ఆశ, అవన్నీ కూర్చుకున్న తర్వాత ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు. వీటికంటే విలువైనది ఒకటి ఉంది, అదే నీ ప్రాణం. ఆ ప్రాణాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. తన కొరకు నువ్వు పెట్టగలిగితే ఆ ప్రాణాన్ని తిరిగి నువ్వు కూడా దక్కించుకోగలవు. ఆయన కొరకు నువ్వు పెట్టగలిగితే, ఆయన కొరకు పెట్టవలసిన ఈ ప్రాణాన్ని మనుషులు దేని కొరకు పెడుతున్నారు చెప్పండి? పేరు ప్రతిష్టల కోసం కాదా? ధనం కోసం కాదా? ఈ మధ్య కాదండి, చాలా కాలం నుంచి అనేక దేశాలలో ఉన్న వారందరికీ కూడా ఒక దేశం మీద, కొన్ని దేశాల మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. సిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని, అంటే అవకాశాలు దొరికే ఒక పట్టణం. ఏ పట్టణం అది? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే యూరోప్ కంట్రీస్. ఇలాంటి వాటి చోటుకి వెళ్ళిపోతే మేము బాగా బ్రతికేస్తాము, ఎన్ని కష్టాలు పడిపోయినా చాలు, ఆ చోటుకి వెళ్ళామంటే చాలు, సుఖంగా బ్రతుకుతాము అనుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి వలస జీవులుగా బయలుదేరిపోయి వెళుతున్న వారు అనేక మంది కనపడతా ఉన్నారండి. వలస వచ్చిన వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు కదండి. ఏవైనా పొలం పనులు కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన రోడ్లు వేసే పనులు ఏమన్నా ఉంటే, మరి తూర్పు ప్రాంతం నుంచి మరి మన సహోదరులు కొందరు ఆ రైళ్ళల్లో తినటానికి, ఉండటానికి గిన్నెలు, ఆ తర్వాత పొయ్యిలు, ఈ సరుకులన్నీ కూడా తీసుకుని ఆ ప్యాసింజర్స్ ట్రైన్స్ ఎక్కేసి జనరల్ కంపార్ట్మెంట్లో కుటుంబాలు వచ్చేస్తూ ఉంటారు. పని చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. 2 నెలలు 3 నెలలు అలా పని చేసుకుని మరలా తిరిగి వెళ్ళిపోతారు. అంటే కొంత సంపాదించుకోవాలి, కొంత కూర్చుకోవాలి, అవసరాలు తీర్చుకోవాలని ఈ దేశంలో, మన రాష్ట్రంలో, ఆయా ప్రాంతాల్లో. మరికొంతమంది ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోవాలన్న అత్యాస పరులు కొందరు ఉన్నారు. కష్టపడి పద్ధతి ప్రకారంగా క్రమంగా వెళ్ళేవారు కొందరైతే అక్రమమైన దారిని ఎంచుకునైనా సరే నేను ఎలాగోలా పట్టణానికి వెళ్ళిపోతే చాలు,
నా లైఫ్ బాగుంటుంది అనుకుని ఒక వలలో పడిపోయి ఒక ప్రవాహంగా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్న అనేకులు ఉన్నారండి. లక్షల సంఖ్యలో నాశనానికి వెళ్ళిపోతున్న వారు మన దేశంలోను, మన రాష్ట్రంలోను, ఆయా ప్రాంతాల్లోనూ అనేకులు కనపడుతూ ఉన్నారు. వాళ్ళు పడుతున్న అవస్థలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాము. ఏమైపోయారో ఎవరికీ తెలియదు, ఎక్కడ రాలిపోతారో గుర్తింపు లేదు. ఆ అడవిలో నుంచి వెళుతూ ఉన్న క్రమంలో, ఒక అడవే కాదు, ఎన్నో కొలనులు ఉంటాయి, నీళ్లుంటాయి, సముద్రం ఉంటుంది. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వారి కంట పెడితే షూట్ చేసి చంపేస్తారు. ఆ ప్రయాణంలో ఎవరో యవనస్తులు, పురుషులు ఎవరైనా వెళుతున్నారు, ధైర్యం చేశానంటే పర్వాలేదు, కానీ పసిబిడ్డలతోనూ చిన్న చిన్న పిల్లలతోనూ కుటుంబాలుగా ఇదొక్కటే నాకు మార్గం ఉంది, మరొక మార్గం నాకు లేదని అనుకుంటూ దారి తెలియని, తీరం తెలియని ఒక భయంకరమైన మార్గాన్ని ఎంచుకుని ఈ చిన్న జీవిత కాలంలో ఈ పొట్ట పూటి కోసం, బ్రతుకు తెరువు కోసం లక్షలాది మంది చేస్తున్న భయంకరమైన ప్రయాసది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. వలస దేనికి? జీవనం కోసం. నీ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం అంత ప్రయాసపడవలసిన అవసరం ఉందా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు మన దేశంలో ఏమీ లేని వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే మరి పథకాలను మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని బ్రతకటానికి అవసరమైన కనీస సదుపాయాలన్నీ కల్పించి పేదరికంలో ఉన్న వారిని బ్రతికించడానికి ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇవి చాలక నాకు ఒక ప్రత్యేకమైన లైఫ్ కావాలి, వాడిలాగా ఉండాలి, వీడిలాగా ఉండాలి. వాళ్ళు చూడు ఎలా చెప్పుకుంటారు, మా అబ్బాయి ఫారిన్లో ఉంటున్నాడండి, మావాడు అబ్రాడ్లో ఉంటున్నాడండి, మావాడు ఫలానా అండి. నిజమే, ఆ దేశానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అసలు చేరాడా, చేరలేదా? ఇదొక ప్రశ్న. చేరిన తర్వాత ఆడికి అక్కడ అవకాశం ఉందా లేదా? అక్కడ ఎలాంటి బ్రతుకుతున్నాడు? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. మా విజయవాడ ప్రాంతంలో మా ఇంటి పక్కనే ఓ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి 2 పిల్లలు వాళ్ళకి. అక్క అని పిలిచేవాడు నేను. 2 పిల్లలు, మగపిల్లలు, చదువుకునే వరకు కూడా చాలా అల్లారు ముద్దుగా, వాళ్ళు డిగ్రీ చదివే వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉన్నారు. చాలా ప్రేమించేవాళ్ళు ఆ బిడ్డల్ని. వాళ్ళు ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్ళారండి. వెళ్ళిపోయిన తర్వాత సుమారు 20 సంవత్సరాల వారి యొక్క లైఫ్ టైంలో 2 సార్లు వాళ్ళ అమ్మని చూడటానికి వచ్చారండి. ఎక్కడికి? ఇండియాకి. ఒకసారి ఆవిడ బ్రతికుండగా వచ్చారు, ఒక 2 వారాల్లో చనిపోబోతుందనగా మొన్న వచ్చారు. ఆలోచించండి ఒకసారి. ఈ చిన్న జీవిత కాలంలో తల్లిదండ్రులుగా వారి వలన వాళ్ళు కలిగిన సంతోషం ఏంటంటారు చెప్పండి? నేను వాళ్ళతో కూర్చొని ఎలా ఉంది మీ లైఫ్ అక్కడ అని అంటే, అక్కడ సంపాదించేది ఏముండదు, అక్కడ బ్రతకటానికి అవి సరిపోతాయి. ఒకవేళ సంపాదించాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళకి దక్కింది ఏదైనా ఉంది అని అంటే ఏంటనంటే, మా పిల్లలు అమెరికాలో ఉన్నారని ఇక్కడ చెప్పుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు నీ కోసం, నీ పిల్లల కోసం గొప్పగా అనుకుంటారనే భావనను చూసారా? అదొకటి తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అక్కడ వాళ్ళ దుర్భరమైన స్థితి. పరాయి దేశంలో, ఆ దేశం వెళ్ళటానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళేవారు కొందరు. అలా వెళ్ళిపోయిన వారందరూ మరలా అర్ధాంతరంగా అక్కడి నుంచి సంఖ్యలతో తిరిగి వస్తున్న వారు అందరూ. బైబిల్లో ఒక మాట చదువుతామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూడగలిగితే, మనము వలసపోతిమే. మనం ఏమైపోయావటండి? వలసకి వెళ్ళాము. ఉపాధి కోసం, సంపద కోసం, పేరు కోసం, ఒక గుర్తింపు కోసం, తల్లిదండ్రులకి ఈ ఘనత దక్కించాలని, నలుగురు గొప్పగా చెప్పుకోవాలని,
అవును కదండి. వలసపోతిమే సిగ్గునొందితిమే. ఆలోచించండి ఒకసారి, ఏమొచ్చేసిందటండి? సిగ్గు. ఎందుకు? తిరిగి పంపించేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు? మరలా మనిషిని నలిగిపోయేటట్లుగా చేస్తున్నది ఏదైనా ఉందనంటే కేవలం ఇదొకటేనండి. నలుగురు ఏమనుకుంటారు, నలుగురు ఏమంటారు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. నువ్వు బ్రతకాల్సింది నిన్ను సృజించిన దేవుడు ఏమనుకుంటున్నాడనా నువ్వు అనుకోవాల్సింది, లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారని నువ్వు బ్రతకాలా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం ఇచ్చేది ఎవరు? నీ యజమాని. ఇప్పుడు యజమానికి నచ్చినట్టుగా యజమాని దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవడానికి నువ్వు పని చేస్తావా? నీ పక్కన నీతో పాటు పనిచేసేవాడిని నిన్ను శభాష్ అనిపించుకోవాలని నువ్వు పని చేస్తావా? ఎవరి చేత మెప్పు పొందడానికి నువ్వు పని చేస్తావు? నీకు జీతం ఇచ్చేవాడి యొక్క గుర్తింపు కొరకు. మనల్ని పోషిస్తున్నది, సృజించింది దేవుడైతే, దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, నా వలన దేవునికి మహిమ కలుగుతుందా, కీర్తి కలుగుతుందా, నేను ఆయన సంతోషింప చేయగలుగుతున్నానా లేదా అని ఈ ఆలోచన కంటే కూడా ఎవడో పనికి మాలినోడు పక్కన ఉన్నాడు ఆడి గొప్ప కోసం ఎందుకంటే మీరు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు వింటారు చూడు. అంటే నీకు రోగం వచ్చిందనే మాట కూడా పక్కనోళ్ళు వినకూడదు. వింటే ఏమనుకుంటారు? వాళ్ళు అపహసిస్తారు. అవును కదా. వాళ్ళు అవమానకరంగా మాట్లాడతారు. అవమానకరంగా మాట్లాడితే నువ్వేమైనా చచ్చిపోతావా? నీ ప్రాణం ఏమైనా పోతుందా? నీకేమైనా నష్టం కలుగుతుందా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పోనీ ఆయన అవమానకరంగా ఆయన నిన్ను గొప్పగా చెప్పుకున్నాడు, దానివల్ల నీకేమైనా పరలోకం వస్తుందా? చెప్పండి ఒకసారి. ఈ వలలో ఈ ప్రమాదకరమైన ఊబిలోనికి అపవాది నెట్టేసిందండి ప్రతి ఒక్కరిని కూడా. ఏమి పని చేయలేడు, దేన్ని సాధించలేడు, ఏ కార్యక్రమానికి వెళ్ళలేడు, ఏదేదో ఆలోచిస్తూ చింతలోనికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో అలాగే కూర్చుంటాడు. దినాలన్నీ గడిచిపోతూ ఉంటాయి, ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది, ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. దేని గురించి పట్టించుకుంటే? నీ చుట్టూ ఉన్న ఈ సమాజం గురించి పట్టించుకుంటే. ఇవన్నీ శాశ్వత కాలం కాదు, నువ్వు శాశ్వత కాలం కాదు. వాళ్ళెవరు నీకు విమోచన దయచేసే వాళ్ళు అంతకంటే కాదు. నువ్వు చూడవలసింది, నువ్వు ఆధారపడవలసింది నిన్ను సృజించిన నీ సృష్టికర్త అయిన దేవుని వైపు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ రోజున ఈ గొప్పతనాన్ని, కీర్తిని ఆశించి వెళ్ళిపోయి ఎలాంటి ప్రమాదాలలో ఊగుల్లో చిక్కుకుపోతున్నారో మీరు చూస్తే క్రిందికి చదవండి. సిగ్గునొందితిమే, వారు తమ నివాసమును పడగొట్టగా మనము ఏంటిదటండి? దేశము విడవవలసి వచ్చినే. ఏమంటున్నాడండి? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. పిల్లరా, ఎందుకు దేవుడి మాటలని వ్రాయించాడనంటే తరములు మారుతున్న, తరములలో జరుగుతున్న కార్యక్రమాలలో భేదమైతే ఏమి ముందున్నదే ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్నదే తర్వాతను ఉండబోయేది. అందుకని దృష్టాంతములుగా ఒకనాటి తరం, దేవుడు ఏర్పాటు చేసుకున్న తరం, వారి జీవితంలో ఎదురైన సంఘటనలన్నీ మనకి దేవుడు జ్ఞానం కలుగు చేయడానికి వ్రాయించాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా తర్వాత మాట చదువుదాం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మరణమట ఎక్కడికి వచ్చిందట? కిటికీలలోకి ఎక్కుచున్నది, మన నగరులలోనికి ప్రవేశించేసింది. ఇదేం చేస్తుందని అంటే వీధుల్లో సరదాగా సంతోషంగా చదువుకోవటానికి అక్కడికి ఇక్కడికి తిరగవలసిన పసిపిల్లలు ఏం చేస్తుంది? ఇది
చదవండి, ముందు మాటలు ఏమంటున్నాడు? వీధులలో పసిపిల్లలు లేకుండా చేయుటకై, రాజమార్గములలో యవనులను లేకుండాను. పసిపిల్లలైన వారిని, యవనులని భూమి మీద బ్రతకనీయకుండా మృత్యులోకంలోనికి, నాశనంలోనికి తీసుకుని వెళ్ళటానికి మరణమట కిటికీలలో గుండా ఎక్కుచున్నదట. ఏ రూపంలో వచ్చేస్తుంది ఇది? ఏ ఆలోచనలో నుంచి మనలోనికి ప్రవేశించేస్తుంది? మనల్ని మనమే ప్రాణాలు కోల్పోయేటట్లుగా, ఊబిలోనికి వెళ్ళిపోయేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది అని అంటే ఇవి కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి అర్ధాంతరంగా వాళ్ళు తిరిగి పంపించేస్తే పరువు పోతుంది. దానితో పాటు బ్యాంకుల్లో తీసుకున్న ఆ రుణాలకు ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు కట్టడానికి ఏ అవకాశం లేక, అంత ధనం లేక ఇక ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. దీనికి జ్ఞానం చెప్పగలరు? ఎవరు ఈ సమస్యకి పరిష్కారాన్ని చెప్పగలరు? ఎవరి దగ్గరికి వెళితే దీనికి పరిష్కారం దొరుకుతుంది? క్రిందికి చదువుతుంటే యెహోవా వాక్కిదే, నీ మాట చెప్పుము. చేల మీద పంట పడినట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడనో సమకూర్చకుండా. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు. నేల మీద పెంట పడిపోతున్నట్లట, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవ్వరు కూడా సమకూర్చకుండా మనుష్యుల సేవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడును లేకపోవును. ఆ అడవిలో రాలిపోయిన వాళ్ళని ఎవరండి సమాధి చేయగలరు? ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియక. ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఈ మనుషులను మరి ఏమంటారు దాన్ని? ట్రాఫికింగ్ అంటారు కదా, హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే వీళ్ళని మైగ్రేషన్ చేయటం, విదేశాలకు తరలించడానికి ఒక ముఠా ఉంటుంది. వాళ్ళకు కొందరు ఏజెంట్లు ఉంటారు. వీళ్ళు ఇక్కడ కొంతమందిని ఆకర్షించి నేను ఆ దేశం పంపిస్తాను, ఈ దేశం పంపిస్తాను అనేసి వీళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోయి ఈ రహస్య మార్గాల గుండా వాళ్ళని విదేశాలకు తీసుకుని వెళ్ళటానికి ఈ ఏజెంట్లు అందరూ ఎవరికో అప్పచెప్తారు. అక్కడ అలా అప్పచెప్పిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ అరణ్య మార్గంలో వదిలేస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి, మీరు రిసీవ్ చేసుకుంటారని పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు ఉండవు, వీళ్ళు చెప్పే అవకాశాలు అంతకంటే ఉండవు. అర్థమవుతుందండి? ఇక ఈ మార్గ మధ్యంలోనే ఒకవేళ నీకు ఆరోగ్యం కోల్పోతే, అడవిలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితులు? రకరకాలైన విషక్రిములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, భయంకరమైన విషపు జీవులు ఉంటాయి. ఏది మరి వాళ్ళని తాకినా కానీ ప్రమాదం, అనారోగ్య బారిన పడిపోతారు. చికిత్స దొరికే అవకాశమే ఉండదు. నేల రాలిపోతారు. అలా రాలిపోయిన ఆ శవాలు ఎక్కడుంటాయి? వీడు నడుచుకుంటూ, వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతారటండి. అది చెప్తాడు ఇక్కడ. వాటిని కూర్చువాడెవడును లేకపోవును. వాటిని కూర్చువాడెవడు కూడా లేకపోతాడు. రాలిపోతారు మార్గ మధ్యలో. మీరు మీ పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారు? ఏం ఆశించి వారిని ఎవరి కొరకు బ్రతికించాలని, వారిని పెంచాలని మీరు ఆలోచిస్తున్నారు? ఈ మాటలన్నీ మీకు జ్ఞానాన్ని కలుగు చేయడానికి దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు చెప్పలేదా? నేను ఎలా బ్రతకాలో చెప్పలేదా? యాకోబు రాసిన పత్రిక 4:13 చదువుతాను చూడండి. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 4:13లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా. వీళ్ళందరూ ఎవరండి? ఒకనొక పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడ సంవత్సరకాలం ఉందాం, అక్కడ పని చేద్దాం, అక్కడ డాలర్లు వస్తాయి, లేదంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఈ సమస్యలన్నీ తీర్చేసుకుందాం అని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే
ఆవిరి వంటి వారు. అంటే నీ ఆయుష్కాలం చాలా చిన్నది, నీకు ఇవ్వబడిన టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి తిరిగి వెళ్ళిపోవాలో ఆ పని మీద నీ ప్రాణాన్ని తిరిగి దక్కించుకునే ఆలోచనలతో బ్రతకటాన్ని మానేసి ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో సంపాదిస్తాను అని అనుకుంటున్నావేంటి? అవును కదండి. నువ్వు ఎందుకు ఈ ఆలోచన తీసుకున్నావు, ఎందుకు ఈ నిర్ణయం నువ్వు తీసుకున్నావు అని అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ చూసావు, వాళ్ళ ఘనత, వాళ్ళ కీర్తి, వాళ్ళకున్న పేరు, వీటన్నిటిని చూసి నువ్వు ఆకర్షించబడ్డావు. నిజంగా మన దేశంలో ఎక్కువ శాతం మంది మరి పంజాబ్ నుంచి వెళ్ళిపోయారట. ఇదే మార్గం అట. గతంలో చెప్పాను కదండి, ఒక కుటుంబం పిల్లలతో సహా ₹1,00,00,000 చెల్లించి ఈ భయంకరమైన నరకంలో గురించి ఆ దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. ఆలోచించండి ఒకసారి. మన పంజాబ్, హర్యానా ఆ ప్రాంతం, ఇక మన రాష్ట్రం అన్నిటిలోనూ ఉంటారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మీకు శ్రమ అని చెప్పలేదా దేవుడు? చెప్పాడు. ఈరోజు మనిషి ప్రతి సమస్య కొని తెచ్చుకోవటానికి మూల కారణం ఏంటంటే, మనం అంటే నేను చెప్పాను కదరా నువ్వు విన్నావా అని అంటాం కదా, మనల్ని దేవుడు అదే ప్రశ్న వేస్తాడు. అరే నేను చెప్పాను, నీకు ముందే వ్రాయించాను, నువ్వు విన్నావా? వినకపోవటం చేతనే ఈ సమస్యలన్నీ నీ మీదకి వచ్చాయి. ఇప్పుడు తిరిగి 20వ గ్రంథంలోని ఆ మాటను చదివి ముగించుకుందాం. చూడండి, 20వ గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి, 21వ వచనం. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. 23 అండి. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి నీకు కీర్తి రావాలని, నువ్వు అతిశయించాలని ఒకవేళ నీకు ఆశ ఉంటే, నీకు కీర్తి ప్రతిష్టలు ఇచ్చేది, ఇవ్వవలసింది ఎవరో తెలుసా? నిన్ను కన్న నీ దేవుడు, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త. అవును కదండి. ఒక్కొక్క కంపెనీ తాను తయారు చేసిన ప్రోడక్ట్స్ ప్రజల్లో బాగా అభివృద్ధిలోకి వెళ్ళిపోతే ఆ యజమానికి ఆ బ్రాండ్ మీద, ఆ ప్రోడక్ట్ మీద మంచి ప్రేమ ఉంటుందండి. ఇది నా మానస పుత్రిక అండి అంటాడు, ఇదేనండి నాకు లైఫ్ అండి అని అంటాడు. అంటే తను చేసుకున్న, తన కొరకు చేసుకున్న ఆ వస్తువు తనకి గుర్తింపు, ఘనతను తెచ్చేసరికి ఇతను ఆ ఘనతలో కొంత పాత్రను దేనికి ఇస్తున్నాడు? ఆ సృష్టించబడిన ఆ వస్తువుకి ఇస్తున్నాడు. నువ్వు దేవునికి మహిమకరంగా, ఆయనకి కీర్తి కలిగేటట్లుగా నువ్వు జీవించగలిగితే ఆయన కూడా నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తున్నాడు. ఇస్తాడా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఒక దావీదును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న ఆయన్ని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దావీదు కనంటే, నీ సింహాసనము తరతరములు తరతరములు నీ సింహాసనము రాజ్యపాలన చేస్తుంది. అంటే దావీదుతో ఆరంభమైంది. ఆ తర్వాత ఆయన కుమారులు, ఆయన జన్మించిన యూదా గోత్రంలో నుండి యుగ యుగములు పరిపాలించే ప్రభు అయిన యేసు రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే దేవుడిచ్చే అతిశయం, దేవుడి యొక్క ఘనతది. నీకు మెప్పు రావాలన్నా, కీర్తి రావాలన్నా దేవుని వలన నీకు దక్కాలనుకొని నీ ప్రాణాన్ని నువ్వు పెట్టడానికి ఆలోచించాలి తప్ప, నాకు నేనే సాధించేస్తాను, నేనే ఇరగబొడి చేస్తాను, నేనే దున్నేస్తాను అనుకున్నావు అనుకో, ఆ తర్వాత నువ్వేమైపోతావు? పొలంలో ఎముకలుగా దున్నబడిపోతావు. అదవుతుంది ప్రియమైన దేవుని వారు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏం చేయకూడదటండి? అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. దేవుణ్ణి చక్కగా నువ్వు గ్రహించి అర్థం చేసుకుని ఆయన కొరకు నువ్వు బ్రతకటం అనే ఈ గొప్ప విశ్వాస జీవితం ఉంది చూసావా? నీ భక్తి జీవితాన్ని బట్టి నువ్వేం చేయాలట? అతిశయించు. దేవుణ్ణి తెలుసుకోవటాన్ని బట్టి నువ్వు అతిశయించు. అంతే తప్ప లోకంలో ఉన్న ఆటి పేరు వీటి పేరు నువ్వు చెప్ప మాకు. ఎందుకనంటే అవన్నీ నీ పాదాల కింద పెట్టాడు దేవుడు. మనిషి ఈ రోజున గొప్పగా ఎంచేవన్నీ ఎక్కడి నుంచి తీసాడండి? బంగారం. ఎక్కడి నుంచి తీసాడు దేవుడు? మనిషి
నేల కింద ఉన్న మట్టిని తవ్వి బురదలో నుండి తీశాడు. అవును కదా? నువ్వు అది ఒకటేనా? నీకంటే అది ఎక్కువ. ఏది ఎక్కువ? నువ్వెక్కువ. అవును కదండి? మనమేమంటాం పిల్ల, నా బంగారమే, నా వెండే, నా ఇత్తడే. అవును కదా? ఆలోచించండి. అది ఎక్కడి నుంచి తీసావు? నీ కాళ్ళ కింద పెడితే దాన్ని తీసావు. నువ్వు గొప్పవాడివి. ఎలా గొప్పవాడివనంటే నువ్వు సాక్షాత్తు సృష్టికర్త కన్నా బిడ్డవు. నేను సీఎం గారి అబ్బాయినండి అంటే ఎంత ఘనత ఉంటుంది. నేను పిఎం గారి అబ్బాయినండి అంటే ఎంత గుర్తింపు ఉంటుంది. నేను దేవుని కుమారుడిని అంటే ఇంకా అన్నింటికంటే ఇక తిరుగులేని గొప్ప. మనకు అది ఎలా కనపడుతుందంటే సిగ్గుకరంగా అనిపిస్తుంది మనకి. అవును కదండి? అందుకని దేవుని కుమారుడు అని చెప్పుకోవడానికి గర్వపడం, కానీ సీఎం గారి తాలూకా లేదంటే పిఎం గారి తాలూకా ఇలాంటి పనికిమాలిన ట్యాక్స్ పెట్టుకోవడానికి మాత్రం గర్వపడతాం. దేని ఎంత అతిశయించాలని అంటున్నాడు దేవుడు. యెహోవా నేనే తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలన అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి ప్రియమైన దేవుని వారలారా, ప్రాణాలను తీస్తున్న ఈ పేరు ప్రఖ్యాతలని ఈ పిచ్చి నుండి మనిషి బయటకు పడాలని అంటే అతని ఆలోచనలలో గూడు కట్టుకున్న ఈ అభిప్రాయాలన్నింటినీ తొలగించాలని అంటే ఒకే ఒక్క దానికి సాధ్యం. అదే వాక్యం అండి. ఈ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళిపోతే నీ తలంపుల్లోనికి వెళ్ళిపోతుంది. నీ తలంపులలో ఆలోచనలన్నిటినీ శోధిస్తుంది, వాటినన్నిటినీ క్రమపరిచేస్తుంది. అలాగో చెప్పమంటారా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఫోన్లో మనకి చాలా యాప్స్ ఉంటాయండి. అవును కదా? ఆ యాప్స్లో సెక్యూరిటీ యాప్ ఒకటి ఉంటుంది. అది చేసే పని ఏంటంటే మొత్తం ఫోన్లో ఉన్న డేటా అంతటిని ఒకసారి సెర్చ్ చేస్తుంది. స్కాన్ అంటుంది కదండి, అది మనం సెక్యూరిటీని అది యాప్ని ఓపెన్ చేస్తే ఫోన్ మొత్తాన్ని అది స్కాన్ చేసింది. స్కాన్ చేసి రెడ్ కలర్లో డిటెక్టెడ్ అని కొన్ని ఫైల్స్ చూపిస్తుంది. నీ ఫోన్లో ఇదిగో పనికిమాలిన 2 ఉన్నాయి లేదంటే 4 ఉన్నాయి అని చూపించి నెక్స్ట్ ఏం చేస్తుందంటే అవి 4 నేను డిలీట్ చేసేసానని రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత పచ్చగా వచ్చేసి నీ ఫోన్ ఇప్పుడు సురక్షితంగా ఉందని. ఆలోచించండి, ఆ యాప్ ఏంటి, ఆ ఫోన్ అది స్కాన్ చేయటం ఏంటి, అందులో మనకు తెలియకుండా ఆ ఫైల్స్ ఎలా వచ్చినాయి, వాటిని ఇది ఎలా మళ్ళీ నాశనం చేసేసింది. అవును కదండి? వాక్యము నీ హృదయంలోనికి ఆలోచనలోనికి వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా అపవాది నీ మనసులో పెట్టిన ప్రతి విధమైన తలంపును కూడా ఏం చేస్తుంది? వాక్యం లాగి పీకి బయటికి పారేసేస్తుంది. అందుతుందా ప్రియమైన దేవుని వారలారా? అంటే సమాజాన్ని మేలుకరంగా జీవించేటట్లుగా ప్రోత్సహించగలిగేది ఏది అని అంటే నీ చేతిలోనూ నీ నోటను ఉన్న వాక్యమే. బ్రతికించేది వాక్యం. మరి వాక్యం ఎంతమంది తెలియక పాడైపోతూ ఉన్నారు సమాజంలో చెప్పండి. ఎంతమంది ఈ సంగతులు తెలియక నాశనానికి వెళ్ళిపోతున్నారు చెప్పండి. అందులో నీ వారు ఉన్నారు, నీ కుటుంబం వారు ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, నీకు తెలిసిన వారందరూ ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత నీ మీద లేదా? అందుకే కదా ప్రభు నిన్ను పిలిచాడు. అందుకే కదా నిన్ను ప్రాణం పెట్టమన్నాడు. ఒకనాడు మనందరి కొరకు క్రీస్తు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. యోహాను మొదటి పత్రిక 3:16 చదువుతా చూడండి. యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 3:16 చూడగలిగితే, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను. ఆయన మన నిమిత్తం ఏం చేశాడటండి? ప్రాణం. ఇందాక చదువుకునే వచ్చినలో తిరిగి తీసుకునేటట్లుగా ప్రాణం పెట్టాడనే సంగతిని చదువుకున్నాం. ఇక్కడ చదువుకుంటే ఈ మాటలో మన నిమిత్తం పెట్టాడట. మన నిమిత్తం పెట్టడం వల్ల ఆయనకి ఏం దక్కింది? తిరిగి తన ప్రాణాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. అవును కదా? ఇప్పుడు మనకి చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన గనక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకునిచున్నాము. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటున్నాడంటే సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. నువ్వు దేవుని కొరకు నీ ప్రాణాన్ని పెడతావా? ఈ సహోదరుని కొరకు నీ ప్రాణాన్ని పెడతావా? తన ప్రాణమును దక్కించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి దక్కించుకును. దేని కొరకు నీ ప్రాణం పెడతావు? ఈ లోకం కోసమా? అయితే ఈ లోకంలో ఎన్నో నేను ఈ ప్రాణాన్ని తీసేయటానికి.
పరలోకం కోసమా? నీ ప్రాణాన్ని తిరిగి నువ్వు దక్కించుకోవడం కోసం పెట్టాలనుకున్నావా? అయితే ఇదిగో సువార్త కొరకు, దేవుని కొరకు నీ ప్రాణం పెట్టడానికి ఇష్టపడు. నీకు ఘనతను దేవుడిస్తాడు, నీకు కీర్తిని దేవుడిస్తాడు. నిత్యలోకం, వీటన్నిటికంటే గొప్పదైన పరలోకంలో ప్రాప్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట వారి హృదయంలో నాటబడి అనేకులకు నాయనా మరి దీవెనకరంగాను, అనేకులను మేలుకొల్పునట్లుగాను ఈ మాటలు వారి హృదయంలో ఫలించడం సహాయం చేయమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.